కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు వేడింది. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడు దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుడిని బాలిక గమనించడంతో సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితిలో బతకకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఓ పేపర్పై రాసి పెట్టుకొని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకొని అమలు చేశాడు బాలుడు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, కూకట్పల్లిలో సహస్రని మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్న మైనరు యువకుడే ఈ యొక్క మర్డర్కు పాల్పడిన విషయాన్ని పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. తన మర్డర్కు సంబంధించి ప్లాన్ చేసుకున్నటువంటి విధానాన్ని కూడా చాలా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే కనిపిస్తుందో, సో ప్రజెంట్ మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఇంట్లో థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్లో సహస్రని కుటుంబం ఉంటుంది. అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో హత్య చేసినటువంటి వ్యక్తి యొక్క ఫ్యామిలీ నివసిస్తుంది. ఆ ఇంటి నుంచే 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి పక్కన ఇటువైపు ఉన్న గ్యాప్లో నుంచే పక్క ఇంట్లోకి సహస్రని ఇంట్లోకి రావడం జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేనటువంటి సమయంలో 80,000 రూపాయలను దొంగలించాలన్నటువంటి ఉద్దేశంతోనే తను యొక్క మర్డర్కు పాల్పడమే అడ్డు తగిలిందన్న కారణంతో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తను మర్డర్ చేసినటువంటి తీరుకు సంబంధించి కూడా ముందుగానే హర్రర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలను చూసి తను ప్లాన్ చేసుకొని తనంతా కూడా ఒక పేపర్లో రాసుకొని ప్రీప్లాన్డ్గా లోపలికి వెళ్ళినప్పుడు గ్యాస్ ఆన్ చేయాలి, ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు, అలాగే ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళందరూ అత్యంత కిరాతకంగా హత్య చేయాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల విషయాలను కూడా తను ఒక లెటర్లో రాసుకోవడం జరిగింది. మర్డర్ చేసినటువంటి ఆ మైనర్ యువకుడు మరోవైపున గతంలో ఏప్రిల్ 18వ తారీఖున సహస్రని పుట్టినరోజు సందర్భంగా తన అక్కతో కలిసి ఆమె యొక్క ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది, సహస్రని బర్త్డే వేడుకల్లో. సో ఇప్పుడు ఆ దృశ్యాలు కూడా ఐడెంటిఫై అయితే దాదాపు వారం రోజుల పాటు ఇబ్బందికరంగా మారినటువంటి ఈ కేసును ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారంతో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనేది పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించబోతున్నారు. సహస్ర హత్య కేసులో రైట్ రత్న, థ్యాంక్ యూ.